హాయ్ అండి, నేను చంద్రశేఖర్. నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీని. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, కానీ ఎడ్యుకేషనల్ పర్పస్గా మీకు ఉపయోగపడతానని వీడియో చేస్తున్నాను. సో ఇది ఆపర్చునిటీగా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అన్నీ నేను జెనిక్ మీద, ఫోర్సాజ్ మీద, సిడ్జు మీద, ఇలా బోర్డ్జీ మీద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నాకు మల్టిపుల్ వేస్గా అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాను. సో భగవంతుడు యూనివర్స్ కూడా అలానే ఇస్తుంది, మంచి అప్లయన్స్ని కలిగిస్తుంది. వాళ్ళు బిలియనియర్స్, వాళ్ళకు మోటివేషన్ నాకు, వాళ్ళని చూసి నేను చేస్తున్నాను. సో ఇక్కడ కాయిన్ సెలెక్షన్ టైప్ బోర్డ్జీలో నేను ఆల్రెడీ చేశాను. బైండింగ్ ఎలా చేయాలి, అది ఎలా ఉంటుంది, ఏంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుంది. సో కంపన్సేషన్ ప్లాన్ అంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట, అది కూడా చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు నేను చాలామంది అంటారు, నేను ఇప్పుడు $1000 పెడితే ఎట్లా ఏంటి ఎలా వస్తుంది అని ఇన్వెస్ట్మెంట్. ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి. ఇది బోట్, ఓకే, బైండ్ అయింది. ఇదేంతో బినాన్స్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్తో బైండ్ అయింది ఇది. ఓకే, బైండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫోన్పే ఉంది. ఫోన్పే ఏం చేస్తుంది? అది క్యూఆర్ కోడ్ యూస్ చేసి మన బ్యాంక్లోంచి ఉన్న అమౌంట్ ఆపోజిట్ వెండర్కి పంపించేస్తుంది. బిల్ పేమెంట్స్ ఏమన్నా సరే. సో ఫోన్పే దగ్గర మన డబ్బులు ఏముండవు, మన డబ్బులన్నీ బ్యాంక్లో ఉంటాయి. అలానే ఇది బోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. దానిలో టెక్నాలజీ యూజ్ చేసి దానిలో ప్రోగ్రామింగ్ పెట్టి దాన్ని ఇన్సర్ట్ చేసేసారు. అదేం చేస్తుంది? బినాన్స్కి చెప్తుంది, బినాన్స్లో ఉన్న వ్యాలెట్లో ఉన్న డబ్బులకి చెప్తుంది. బినాన్స్కి చూస్తుంది. బినాన్స్లో కాయిన్స్ 98+ టాప్ కాయిన్స్ ఏవైతున్నాయో వాటిని చూస్తుంది. బోట్ ఏం చేస్తుందంటే, ఈ బోట్ ఉంది కదా, ఈ బోట్ ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. బినాన్స్లో ఉన్న టాప్ కాయిన్స్ 98 కాయిన్స్ ప్లస్ కాయిన్స్ని అబ్జర్వ్ చేస్తుంది, చూస్తుంది, చెప్తుంది. తగ్గుతుంది, కొనుక్కో బినాన్స్ అని 45% 48% వరకు కొనుక్కోమంటుంది. ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయితే అమ్మాయి అని చెప్తూ పోతుంది 12 లెవెల్స్ వరకు. అంతే దాని పని. మన ఫండ్ మీద దానికి ఉండదు, అది అధికారం ఉండదు. మన ఫండ్ బినాన్స్లోనే ఉంటుంది. ఈ బోటు బైండ్ అయిపోయింది కదా, సీక్రెట్కి ఐపీ అడ్రస్తో బైండ్ అయింది. ఇప్పుడు చూడు, ఫోన్పే, గూగుల్ పే ఏం బైండ్ అయింది? మనకి మన అకౌంట్తో బైండ్ అయింది. అందుకనే అది అమౌంట్ పంపిస్తుంది ఇక్కడక్కడ, కానీ మన అమౌంట్ తీసుకోదు. అది ఆ లాజిక్ అనమాట. చాలామంది అనుకుంటారు మన డబ్బులు పోతాయేమో, బోట్ తీసేసుకుంటుందేమో అని. అది ప్రోగ్రామ్డ్ అయి ఉంది ఆల్రెడీ. టెక్నాలజీ యూజ్ చేసి ప్రోగ్రామ్ చేసేసారు, దాన్ని చేసి పెట్టారు. కానీ హైర్ చేసుకుంటున్నాం, $50తో హైర్ చేసుకుంటున్నాం. దానికి ప్రతి ప్రాఫిట్లో కూడా అనుకోండి ఈథేరియం ఉంది. అది ఈథేరియం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈథేరియం సెలెక్ట్ చేసింది. ఈథేరియం సెలెక్ట్ చేసి నీ $100లో $80 అది 20% తీసుకుంటుంది. ప్రాఫిట్ ఇస్తుంది 20%. అది మళ్ళీ అక్కడ తీసుకుంటుంది $50 1 year సబ్స్క్రిప్షన్ కాకుండా దాని ప్రతి కాయిన్ మీద 20% తీసుకుంటుంది. దాని బెనిఫిటే అవుతుంది కదా అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, అందుకే మీకు చెప్తున్నాను. చాలామంది భయపడుతుంటారు. మన సెక్యూర్ ఉంది మన వ్యాలెట్లో, మన బినాన్స్ వ్యాలెట్లో. బినాన్స్ అన్నిటికీ ఛాన్స్ ఇవ్వదు. ఒకవేళ అనుకున్న ఎట్లా బైండ్ అయినా చూద్దాం. హౌ టు స్టార్ట్ బోట్ ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. నా రిఫరల్ లింక్ కింద ఇస్తాను, చూసుకోవచ్చు మీరు. సో 9664061995 నెంబర్కి మెసేజ్ చేసి నా ఫ్రీ జోన్లో మీకు హెల్ప్ చేస్తాను. సో ఇవన్నీ టాప్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ జెనిక్ ఉండని, ఫోర్సాజ్ ఉండని, సిడ్జు ఉండని, మంచి ప్రాజెక్ట్స్. చూడండి, ఆల్రౌండ్ రన్ చేస్తున్నాను అంటే మా అప్లయన్స్ ఏం చెప్తున్నాను దాన్ని రీసెర్చ్ చేసి చేస్తున్నాను. మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఒక మంచి తెలివిగల పర్సన్ని కనుక్కోండి. చేయాలనుకున్న వాళ్ళే రావాలి. పాజిటివ్ మైండెడ్ ఉన్న వాళ్ళకి, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడికి అక్కడ ఫెయిల్యూర్లో కూడా నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఆ నేర్చుకునేదే సక్సెస్ ఇస్తుంది. సో ఈ బోట్ ఇప్పుడు బోట్ డౌన్లోడ్ చేసుకుంటారు మీరు, ఓకేనా? అది ఎలా చూపిస్తాను కూడా, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది,
స్మార్ట్ బోట్ అనే ఆప్షన్ యాక్టివేషన్ అయిన తర్వాత చెప్తున్నాను. స్మార్ట్ బోట్ ఆప్షన్ కానీ ఇక్కడ ఇలా ఓపెన్ అవుతారండి ఇంటర్ఫేస్. ఇక్కడ చూద్దాం ఏమేమని. FOA ఫస్ట్ ఆర్డర్ అమౌంట్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ అమౌంట్ ఏంటి? ఇప్పుడు బోట్కి ఎలా తెలుసు 1,00,000 పెట్టాలి 2,00,000 అని? దానికి చెప్పాలి కదా. అది నువ్వు $11 10 పెట్టద్దు, మినిమం $11. ఆ షీట్ చూపిస్తాను $11 ఎట్లా ఏది అనేది. సో 11 12 ఎంతన పెట్టుకోవచ్చు దానికి చెప్పాలి. నా అకౌంట్లో ఉన్న బినాన్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్లో $11 ఒక కాయిన్ మీద పెట్టు. ఎన్ని కాయిన్ల మీద? నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అంటే నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 2 అని పెట్టుకో. ఆ టేబుల్ చూపిస్తాను ఎన్ని కాయిన్ పెట్టాను. లో రిస్క్లో పెట్టుకోండి. హై రిస్క్ ఎప్పుడు పెడతాము? ఎప్పుడంటే మార్క్ బులిష్లో ఉన్నప్పుడు, చాలా టాప్లో ఉన్నప్పుడు హై రిస్క్లో పెట్టుకోవచ్చు. కొనుక్కుంటూ పోతుంది, అమ్ముకుంటూ పోతుంది. కానీ ఎప్పుడు లో రిస్కే చాలా మంచిదన్నమాట. మన అప్లైన్ చెప్పినందుకు. హిట్ సబ్మిట్ అని నొక్కండి, చాలు స్టార్ట్ అయిపోతుంది బోట్ పని. దానికి ఇవ్వాలి కదా, కమాండ్ ఇవ్వాలి కదా. ఈ కాయిన్ మీద ఇంతనే పెట్టు. నువ్వు సెలెక్ట్ చేసే కాయిన్ మీద నువ్వు 2 కాయిన్లు సెలెక్ట్ చేయి. దాని మీద ఒక్కొక్క దాని మీద 11 USDT పెట్టి ట్రేడ్ స్టార్ట్ చేస్తాను చెప్పాలన్నమాట మనం. ఇది ఇప్పుడు మనకి బెనిఫిట్ ఎలా, కాయిన్ సెలెక్షన్ ఎలా చెప్తాను. పొటెన్షియల్ ప్రాఫిట్ ఆఫ్ ట్రేడింగ్. బోర్డ్ సీ టర్న్ ఓవర్ బేస్డ్ ఆన్ ట్రేడింగ్ ప్రాఫిట్ 1% ఎంత అని ఉండొచ్చు. మార్కెట్ తెలిసి ఎంత ఫాస్ట్గా వెళ్తారు, ఒక్కొక్క కాయిన్ ఎంత అని వెళ్ళిపోతారు, 1000% కూడా వెళ్తారు ఒక్కోసారి. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ 1 to 10 మినిమం చెప్తున్నాను. స్పాట్ వ్యాలెట్ బ్యాలెన్స్ 1000 USDT ఉందనుకుందాం, అప్పుడే కానీ ఎక్కువ బెనిఫిట్ అయ్యేది. ఇప్పుడు అది 10,000 USDT అంటే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ కొంటూ పోతుంది, అమ్ముతుంది. అలా చేసుకుంటూ వెళ్తుంది అనుకుందాం. ఒక 1 week 1 month 15 days 2 months అనేది టర్న్ ఓవర్ $1,000 అయింది, $10,000 అయింది అనుకుందాం. ద మినిమం పర్సెంటేజ్ ఆన్ టర్న్ ఓవర్ ఇస్ 1%. 1% కూడా వచ్చినా మీ 10,000 మీద మీకు 100 పర్ఫెక్ట్ ప్రాఫిట్ వస్తుంది, మీ ఇన్కమ్, మీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా. అదే 10% వస్తే, 10 అయితే తక్కువ చెప్తున్నా అయినా కానీ ఇది ఒక క్యాలిక్యులేషన్ వరకే, 1000 USDT వస్తుంది, 80,000 రూపాయలు. 2 నెలల్లో 80,000 రూపాయలు. మీరు 80,000 పెట్టారు, 80,000 ప్రాఫిట్. మీ వ్యాలెట్ అట్లనే ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు ఆపేయచ్చు, మీరు స్టాప్ చేయొచ్చు బోట్కి కమాండ్ ఇవ్వచ్చు, ఆగిపోవంటే ఆగిపోతారు. అది సో ఎడిట్ అంటే ఎడిట్ చేస్తుంది, ఇన్ని కాయిన్స్ మార్చుకోవచ్చు. అది చూపిస్తాను. కానీ టేబుల్ ఎలా ఉంటుంది చూపిస్తాను. సో మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ టైం బోట్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న యారో అది కూడా క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ పెట్టండి, ఎన్ని పెట్టుకుంటారో అమౌంట్ బట్టి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసి ఎంత బెనిఫిట్ ఇవ్వచ్చు. బోట్ మనకేం లేదు కానీ అండి. ఇప్పుడు చూడండి, కాయిన్ సెలెక్షన్ టేబుల్. ఫస్ట్ ఆర్డర్ అమౌంట్ అనుకుందాం 11 ఒక కాయిన్ మీద $11 పెట్టారు. అది ఆల్మోస్ట్ ఒక 11-12 టైమ్స్ కింద వరకు ఉంటుంది, 143. ఓకేనా. $150 పెట్టినప్పుడు మీరు $150 పెట్టినప్పుడు 1 కాయిన్నే సెలెక్ట్ చేయాలి. టేబుల్ అన్నమాట మాన్యువల్. ఇప్పుడు మీరు ఏదైనా మొబైల్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ వస్తుంది కదా, ఇలా వాడండి అలా వాడండి అని. మొబైల్ అయినా సరే, మన వాషింగ్ మెషిన్ అయినా సరే, ఏదైనా మాన్యువల్ ఉంటుంది కదా. అలానే ఫస్ట్ ఆర్డర్ అమౌంట్ మీరు 11 పెట్టారనుకోండి, ఒకటే కాయిన్ 150 మీకు మీద ఉంటే బ్యాలెన్స్ ఒకటే కాయిన్ మీద పెట్టండి, అది బెనిఫిట్ ఇస్తూ ఉంటుంది. దీనికి మీరు ఎక్కువ పెట్టేస్తే అది ఫ్లోటింగ్లో ఉంటుంది, ఇంకో టైం పడుతుంది. ఇట్లా ఈ టేబుల్ ప్రకారం వెళ్తే అయితే మీకు ఇమీడియట్గా సొల్యూషన్ ఫాస్ట్గా వస్తుంది. ఒక సిస్టమాటిక్ కదా, సిస్టమాటిక్ మాన్యువల్ వాళ్ళు ఇస్తున్నారు కదా ఎలా చేయాలనేది. ఇప్పుడు అనుకుందాం 800 మీరు పెట్టారు. ఎందుకు 800? 1000 చెప్తాను. 1000 పెట్టారు, 7 కాయిన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. 7 అదే $11 పెడితే 7 కాయిన్స్ సెలెక్ట్, $15 పెడితే 5 కాయిన్స్, $20 పెడితే 3 కాయిన్స్, $30 పెడితే 3 కాయిన్స్, $50 పెడితే 1 కాయిన్, $70 పెడితే ఒక్క కాయిన్ మీద $70 పెడితే 1 కాయిన్నే సెలెక్ట్ చేయాలి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి, కాయిన్ సెలెక్షన్ టేబుల్. చాలామంది ఏం చూడరు, యాక్టివేట్ అయిపోతారు, ఇష్టం వచ్చినట్టు పెడతారు, ప్రాబ్లంలో వస్తారు. ఏం లేదు, అది ఇమీడియట్గా కావాలి ప్రాఫిట్స్ అంటే తప్పకుండా ఈ మాన్యువల్ని ఫాలో అవ్వాలన్నమాట. చూడండి, మెటావర్స్ వరల్డ్ మొత్తం. ద కపుల్ ఫ్రమ్ తమిళనాడు ఈజ్ ఆల్ సెట్ టు హాస్ట్ దేర్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్ మెటావర్స్.
The couple will enter a virtual venue for their Hogwarts-themed reception through their laptops. Metaverse is a virtual reality world where users can live and interact with others through డిజిటల్ అవతార్స్. ఎందుకండి ఇప్పుడు కరోనా అవన్నీ ఉన్నాయి కదా, అందుకనే డిజిటల్ వరల్డ్ వాళ్ళు చేసుకుంటున్నారు అట్లా. ఇప్పుడు ఆన్లైన్ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మెటావర్స్ అంటే మనం ఉన్నట్టు అక్కడ ఫీలింగ్ ఉంటుంది అంతా. మన ఇల్లు ఉన్నట్టు, మనం ఛాయ్ తాగుతున్నట్టు, మనం ఒక ఆఫీస్లో క్లాస్ చెప్తున్నాను, ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు క్లాస్ చెప్తున్నట్టు అన్నీ అదే వర్చువల్ వరల్డ్, మెటావర్స్ వరల్డ్. దాని మీదనే సిడ్జు ప్రోగ్రామ్ ఉందన్నమాట. నేను ఇప్పుడు ఎందుకు మెటావర్స్ మీద వెబ్ 3.0 మీద ఎందుకు అది చేస్తున్నాను వీడియోస్ ఇవన్నీ అంటే, ఈ టెక్నాలజీని వాడే ముందరికి వెళ్తున్నాను నేను. ఈ బోర్డు కూడా ఎందుకు డైలీ ఇన్కమ్ నా సేఫ్టీ నా దగ్గర ఉంటుంది, బ్యాంకులో ఉండడం కంటే ఇక్కడ ఉండడం బెస్ట్ అని చెప్పి నేను చేస్తున్నాను. మల్టిపుల్ వేస్గా ఆలోచించి చేస్తున్నాను. ఇష్టం వచ్చినట్టు నేను ఏది పడితే అది పెడతలేను. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి కూడా మన అందరికి అవసరం. మీకు అది తెలుసు, మన ఫ్యామిలీ గురించి మనం వర్క్ చేస్తున్నాం, మన డ్రీమ్స్ గురించి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది చూపించాను నేను, బోట్ ఎలా ఉంటుందని ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లవ్లీగా నేను చూపిస్తాను కూడా ఒకసారి నా బోట్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఐడియా వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ గురించి ఈ వీడియో చేశాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను నెక్స్ట్ ప్లాన్ చేస్తాను. ఎవరైతే టీమ్ బిల్డప్ చేసుకొని వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారనుకుంటున్నారో, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది ఫ్యూచర్ ట్రేడింగ్, క్రిప్టో ఫ్యూచర్ ట్రేడింగ్, మెటావర్స్ మీద వస్తుంది. ఇది క్రిప్టో ఫ్యూచర్ ట్రేడింగ్, ఫారెక్స్, క్రిప్టో గ్రిడ్ ట్రేడింగ్, షేర్ మార్కెట్, కామోడిటీ మార్కెట్ ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఇప్పుడు మెటావర్స్ వచ్చేసింది. ఇది మెటావర్స్లో వచ్చిందనమాట, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఫ్యూచర్ మెటావర్స్ యూజ్ చేసి ఫ్యూచర్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఏంటి సుంకర చంద్రశేఖర్ అండి. ఇప్పుడు నా ఇంట్రాక్షన్ చూపిస్తాను నేను. ఇది L4O9QV, L4O9QV పాజ్ చేసి చూసుకోవచ్చు. యాక్టివ్ 28 USDT. బోట్ ఇలా ఉంటుంది. మీకు చెప్పాను కదా, నేను 12 పెట్టాను, 1 ట్రేడ్ అవుతుంది. ఎడిట్ అంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. 12 బదులు 11 రాసుకోవచ్చు. 11 మినిమం అండి, 10 పెట్టకండి. 11 to ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది మార్చుకోవచ్చు ఏమనుకోవాలంటే. స్టాప్ అంటే బోట్ ఆగిపోతుంది, ఇక చేయదు, చూడదు, బినాన్స్ని చూడదు, తనకు ఏమి కమాండ్ ఇవ్వదు అన్నమాట. ఇది కొనుగో అది కొనని ఏం చెప్పదు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాల్సి ఉంది. సో ఇలా క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఏమేమి ఉన్నాయి, ఇంత ఇంట్రాక్షన్ ఇలా ఉంటుంది, బైండింగ్ ఎలా చేయాలి. ఆల్రెడీ బినాన్స్లో బైండింగ్ అయింది, OBOX ఉంది. మన ప్రాఫిట్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎంత వచ్చింది అనేది. ఇక్కడ ఎందుకంటే 1 డే నేను కానీ నిన్నే కదా అన్నది. చూడండి ఏ కాయిన్ని కొన, టాప్ కాయిన్స్ చూసుకోండి, మీరు మార్కెట్లో చూసుకోండి ఈ కాయిన్స్ గురించి. చాలా బినాన్స్లో అనేది టాప్ కాయిన్స్ సెలెక్ట్ చేస్తుంది. ఆ టాప్ కాయిన్స్ సెలెక్ట్ చేసి అది ప్రాఫిట్ ఇచ్చేంత వరకు లాస్ ఇవ్వదు దీనిలో. అక్కడ ఓన్లీ ప్రాఫిట్. రిఫరల్ అనుకోండి, ఎవరికైనా రిఫరల్ చేయాలంటే మీరు ఇది రిఫరల్ ఐడి ఇట్లా తీసుకొని ఇలా క్లిక్ చేసేసి వాట్సాప్లో మీ మిత్రులకు ఎవరికైనా పంపించుకోవచ్చు. ఇలా పంపించేస్తే అక్కడ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా వెళ్ళిపోతుంది. వాళ్ళకి జాయినింగ్ లింక్ ఉంది కదా ఇక్కడ, జాయినింగ్ లింక్లో క్లిక్ చేసి, దాని యాప్ కూడా అవైలబుల్గా ఉంది, యాప్ క్లిక్ చేయవచ్చు. జాయినింగ్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ నాది నెంబర్ ఉంటుంది, ఇది ఎంటర్ చేస్తే సుంకర చంద్రశేఖర్ అనే ఈమెయిల్ ఐడి వస్తుంది, యాక్టివేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో రిఫర్ ఇది మీకు మెయిన్ చెప్తున్నాను. అర్నింగ్స్ అంటే మీకు ఏమేమి అర్నింగ్స్ వచ్చాయో, ఎంత అర్నింగ్స్ వచ్చాయో 1 డే నేను యాక్టివేట్ చేశాను. చూసుకోండి ఇక్కడ డేట్ కూడా ఉంది 17th అని. సో రేపు 18th ఎప్పుడైతే ప్రాఫిట్ అవుతుందో 17th ఎంత అయితే అంత అన్నమాట. మోర్ ఆప్షన్కి వెళ్తే మీకు ఇక్కడ ఐడి L4O9QV అని వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ కేవైసీ కంప్లీట్ చేసి, ఇది కేవైసీలు ఏముండవు ఇక్కడ, ఎందుకంటే ఇది ఓన్లీ బోట్ కాబట్టి. సో రిఫర్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడే చూపించాను రిఫర్ ఎలా చేయాలనేది. అసెట్ ఏముంది, ఇది ఉండాలండి. అంటే పర్సంటేజ్ కట్ అవుతారు కదా, 20% ఇక్కడ ఉంటుంది అన్నమాట. 20లో నుంచి 10 పెట్టాను నేను. 9.9 ఆల్రెడీ ఉంది నాకు. 5 కంటే తక్కువ ఉండద్దండి. 5 కంటే తక్కువ ఉందంటే బోటు ఇది ఆగిపోతుంది, స్లో డౌన్ అయిపోతుంది. అందుకనే మినిమం 20 USDT దాన్ని పెట్టుకోండి. మీ ప్రతి కాయిన్ మీద 2%, 20% తీసుకుంటుంది, 80% మీకు ఇస్తుంది. సో నేను తర్వాత చేస్తాను 1 by 1. కరెన్సీ INR పెట్టుకున్నాను. సెక్యూరిటీ చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాని యూస్ చేసుకో. ఎక్కువ చేయను వీడియో. నేను మీకు ప్రాఫిట్ చూపించాను, కాయిన్ టేబుల్ సెలెక్షన్ చూపించాను ఈ వీడియోలో. సో మీకు నా ఇంట్రాక్షన్ కూడా చూపించాను ఎంత వచ్చింది ఏంటి అనేది. ఒక ట్రేడింగ్ కూడా అవుతుంది చూడండి. ఇక్కడ నేను చూపించలేదు, అది మీకు ఒకసారి ట్రేడింగ్ చూపించేస్తాను. చూడండి ఇక్కడ అవుతుందా. ఇప్పుడు మార్కెట్ ఏముంది మీకు తెలుసు ఆల్రెడీ, మార్కెట్ బులిష్లో ఉందని. బులిష్లో లేదు, వీక్గా ఉంది. చూడ డంప్లో ఉంది, చూడండి నెగిటివ్లో ఉంది. ఇది అట్లనే ఆగుతుంది. ఎప్పుడైతే పెరుగుతారో అప్పుడు అమ్ముతారు అనమాట. అలా అనమాట.
ఇట్లా అదేం లాస్లో ఇవ్వదు మనకి, బెనిఫిట్ చేసే ఇస్తుంది బోర్డ్. దాని ప్రోగ్రామింగ్ అంతా ఓన్లీ బెనిఫిట్ చేయడమే, నో లాస్. మార్కెట్ లాస్లో ఉందంటే ఎంతవరకు లాస్లో ఉంటుంది, అంతవరకు ఆగుతాయి. ఇప్పుడు చూడండి మొత్తం రెడ్లోనే ఉంది, చూడండి ఇక్కడ మొత్తం రెడ్లో ఉంది. సో ఇదే అండి. నేను నెక్స్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ చేస్తాను. నేను ఈ బోర్డు గురించి మొత్తం చేశాను నీట్గా, బైండింగ్ గురించి ఎలా యూఎస్డిటీ పంపాలో కూడా పెట్టాను బినాన్స్ నుంచి. మీరు జియోటెస్ వజీరెక్స్ నుంచి యూఎస్డిటీ ఇక్కడ పంపించుకోవచ్చు. డిపాజిట్ చేయాలంటే ఏం లేదండి, ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంది కదా, డిపాజిట్ ఆప్షన్ చూడండి ఇక్కడ డిపాజిట్ ఆప్షన్, అది నొక్కండి. డిపాజిట్ ఆప్షన్ ఈ అడ్రస్ తీసుకుంటారు కదా, కాపీ చేసుకొని USDT 70 చూడండి. టు యాక్టివేట్ యువర్ ఐడి డిపాజిట్ 70 USDT అబౌవ్ అడ్రస్ సింగిల్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ డిపాజిట్ షుడ్ బి 70 USDT. ఆఫ్టర్ దట్ యూ కెన్ డిపాజిట్ ఎనీ అమౌంట్. ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే 70 అయితే 50 1 year సబ్స్క్రిప్షన్ అది అయిపోయింది. 20 మాత్రం పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు కాయిన్స్ పెంచుతుంటారో అప్పుడు ఆ అమౌంట్ కూడా మీరు డ్రాప్ ఇన్ చేయాలన్నమాట. ఇక్కడ నేను 10 పెట్టాను. ఇప్పుడు ఇంత ఒక్క కాయిన్ మీద ఇంత బెనిఫిట్ వచ్చి ఇంత కట్టేది 20% నాకు. సో అలానే మీరు ఇది పెంచుకోవాలి. ఎందుకంటే ఒక కాయిన్ ఇచ్చింది అంటే 100లోంచి 80 మనకి ఇచ్చి 20 అది తీసుకుంటుంది. అప్పుడే కదా వాడు బెనిఫిట్ అయ్యేది. వాడు మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు బ్రోకర్ ఎవరైనా సరే, మీడియేటర్, వాళ్ళ బెనిఫిట్ తీసుకుంటారు అట్లా. సో ఇదండి బోర్డ్స్. ఇది ఈరోజు నేను భారత్ మాతకు జై యూనివర్స్. సో మీకు అఫిలియేట్ ప్రోగ్రామ్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. 1 by 1 అని చూసుకోవచ్చు నా వీడియోస్, ఏమేమి నేను చేస్తున్న ప్రోగ్రామ్స్ అనేది. మీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, వర్కింగ్ చేయాలనుకుంటున్నారా ఏంటని నాకు తెలియజేస్తే దాన్ని బట్టి నేను చెప్తాను మీకు. సో క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ తెలుసుకోవాలి, మీరు టీమ్ చేసుకుంటా, నేను సంపాదించుకుంటా అన్న వాళ్ళు తప్పకుండా దీనిలో రావచ్చు. టాప్ ట్రేడర్స్ కూడా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంత సంపాదించారనేది చూడండి. ఆయన 5,248, ముఖేష్ కుమార్ 4,500 పర్ డే అండి. ఇది మంత్ కాదు, పర్ డే వీళ్ళంతా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా టాపర్స్ అనమాట, ఎవరైతే సంపాదించారో డైలీ పర్ డే వీళ్ళ సంపాదన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్. భరతమాతకు జై యూనివర్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ విలీనియస్.